గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామ్ అండ్ ఆషు వ్లాగ్స్. సో ఈరోజు ఈ వ్లాగ్ మొత్తంలో ఆషునే ఉండిపోతుంది. సో ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, అసలు నా డైలీ రొటీన్ అంటే నేను అసలు ఏం చేస్తాను ఈ పిల్లలతో ఎలా, సో ఇదంతా నేను మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే హౌస్ వైఫ్స్, మీరేం చేస్తాను అంటే హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫా అన్నట్టు కొంచెం రియాక్షన్ ఇస్తారనమాట. సో హౌస్ వైఫ్స్ అసలు ఎలా ఉంటారు, ఏ హౌస్ వైఫ్స్ ఖాళీ కూర్చోరండి. సో హౌస్ వైఫ్స్ ఎలా ఉంటారు, వాళ్ళు అసలు ఎంత వర్క్ చేసుకుంటూ ఉంటారు, సో వాళ్ళు అసలు ఇల్లు ఎలా చూసుకుంటారు సో ఇదంతా నేను మీకు ఈ వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ టైం వచ్చేసి 6:30 అయింది. డైలీ నేను ఇదే టైంకి లేస్తాను. సో ఇంకా ఫస్ట్ లేసా కదా, ఇప్పుడైతే ఇంకా మా పిల్లలకి లంచ్ కోసం ఇంకా నేను వంట స్టార్ట్ చేసేసేయాలి. సో ఇప్పుడైతే మనం కిచెన్ రూమ్లోకి వెళ్ళేసి వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం వంట స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ నైట్ ఒక చిన్న డిన్నర్ పార్టీకి వెళ్ళిన, అందుకే కళ్ళ నిండా కట్లనే ఉంది. సో ఇప్పుడు మనం అయితే ఇంకా వంట స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ నేను ఈరోజు పిల్లల కోసం పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ పప్పు వచ్చేసి మేమైతే గురిపప్పు అని అంటాము, మా ఆంధ్రాలో అయితే మీరేమంటారో నాకు తెలియదు. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం బియ్యం కడిగేసి ఇంకా పప్పు కూడా చేసేద్దాం. సో నేనైతే డైలీ ఇందులోనే వండేస్తాను. మా పిల్లలకి ఒక 3/4 గ్లాస్ తీసుకుంటా రైస్. సో ఇద్దరికి వచ్చేస్తాం అనమాట. అండ్ వాటర్ బోర్ వాటర్ అనేసి, సో ఇక్కడ ఫస్ట్ మేము వచ్చినప్పుడు అయితే మంచినీళ్ళ లేదు. సో అప్పుడైతే మేము బబుల్స్ తెచ్చుకునే వాళ్ళం. ఇంకా డైలీ బబుల్స్ కింద నుంచి పైకి, మేము సెకండ్ ఫ్లోర్ అనమాట, సో కింద నుంచి పైకి ఇంకేం మోసుకొని వస్తామని చెప్పేసి ఇంకా వాటర్ ప్యూరిఫైర్ అయితే పెట్టించేసేసుకున్నాము. సో ఇది వచ్చినప్పటి నుంచి ఇంకా వాటర్తో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. స్టార్టింగ్ అయితే చాలా ఇబ్బంది పడ్డాం బబుల్స్ తెచ్చుకోవడానికి. సో ఫస్ట్ పప్పుకైతే మనం ఆనియన్ అయితే కట్ చేసేసుకున్నాము. సో వాళ్ళని వచ్చేసి నేను 7:15కి అలా లేపుతాను అనమాట. వాళ్ళకి 8:30 స్కూల్. సో ఆ టైంకి లేస్తే అయిపోతుంది రెడీ. అదొకటి. ఇంకా నాకు కొంచెం సాయి గారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా నేను ఈ వంట ఇంకా వాళ్ళని రెడీ చేయడం నేను చూసుకుంటా, వాళ్ళకి స్నానం చెప్పడం మాత్రం సాయి గారే చెప్పిస్తారు. సో అదొక హ్యాపీ అనమాట. కానీ సాయి గారు అయితే ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా. సో లంచ్ అయితే ఓకే, కానీ మరి టిఫిన్ టిఫిన్ కూడా చేయాలి. యాక్చువల్ టిఫిన్ వచ్చేసి దోశ పిండి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం అందరికి చట్నీ చేసేద్దాం. యాక్చువల్లీ నాకు మార్నింగ్ దగ్గర దగ్గర ఒక 1 hour కిచెన్ రూమ్లో స్టాండింగ్ పొజిషనే ఉంటుంది. సో అది చేసి ఇది చేసి బాక్సులు పెట్టి, సో 1.5 hour ఈజీగా నేను నిలబడే ఉంటాను మొత్తం మార్నింగ్ మొత్తం. సో సో అప్పుడప్పుడు కొంచెం కాళ్ళు కూడా నొప్పులు వస్తూ ఉంటాయి అనమాట చాలా. సో ఇప్పుడైతే మనం చట్నీ చేస్తాం. ఇంకా పిల్లల్ని ఇంకా ఒక 15 minutes ఇంకా లేపేస్తాను అనమాట, ఇవన్నీ కొంచెం రెడీ అయ్యాక. సో ఇప్పుడైతే చట్నీ చేస్తున్నాను. విజిల్ సౌండ్, ఆ సౌండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో నేనైతే చట్నీకి వేపుతున్నాను అనమాట. ఇప్పటిదాకా పల్లీలు వేపాను, ఇప్పుడు పచ్చిమిర్చి వేపుతున్నాను. సో అంతలోపు మీకు మా బాల్కనీ అయితే చూపిస్తాను. సో ఇదే అనమాట మా బాల్కనీ. యాక్చువల్లీ మేమైతే బ్రషెస్ ఇక్కడే చేసుకుంటాము. మాకు వచ్చేసి వాష్ బేసిన్స్ బాత్రూంలో ఇచ్చారు. సో ఇది మా పక్కన మొత్తం ఇలా ఉంటుంది. అసలు సన్ రైజే కనిపించదు మాకు. అండ్ ఒకసారి పిల్లలు కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం లేస్తానేమో లేపి. చూసారుగా, ఈయనొక మూల అదొక మూల పడుకోవాలి. సూఫీ 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 లే, స్కూల్కి టైం అవుతుంది.
లెగరు, అస్సలు లెగరు. వీళ్ళ డాడీ వాయిస్కే లేస్తారు తప్ప నా వాయిస్కి అయితే అసలు లెగరు. ఆరమ్మా, ఆరు, కన్నా, వీళ్ళ డాడీ వాయిస్కే లేస్తారు, నా వాయిస్కి అస్సలు లెగరు. బట్ మా సుఫీ ఏమో లేస్తుందేమో, లేగట్లేదు. నువ్వు చెప్పావు కదా వాళ్ళ డాడీ వస్తేనే వీళ్ళు లేస్తారు అన్నమాట. హాయ్ డి, గుడ్ మార్నింగ్. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. సో ఈరోజు చూడండి మా సుఫీ ఏడుస్తూ లేస్తుందా నవ్వుతూ లేస్తుందా మీకే తెలిసిపోతుంది సుఫీ ఎలా రెడీ అవుతుందో స్కూల్కి. ఏమంటావు సుఫీ? అంతేనా? ఓకే. వాడు మాత్రం లెగడు, ఇది బ్రష్ చేసుకొని వచ్చేదాకా వాడు అలాగే పడుకొని ఉంటాడు. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. అందరికి శుభోదయం అని చెప్పు. సో ఈరోజు నా చేతిలో ఈ ఫోన్ చూసి అది నవ్వుతూ లేసింది. లేకపోతే డైలీ ఎలా లేస్తావు నువ్వు? డైలీ ఇప్పటికి 3 years అవుతున్నాయి ఇది స్కూల్కి వెళ్ళి, డైలీ ఏడుస్తూనే లేస్తుంది. వాడు మాత్రం ఏడవాడు, వాడు నార్మల్గానే లేస్తాడు లేట్గా లేచిన. ఇది మాత్రం ఏడుస్తూనే లేస్తుంది. ఇంకా గంట కూర్చుంటుంది బెడ్ మీద నుంచి, ఇంకా దిగదన్నమాట. సో మన చట్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట. నేనైతే ఇంతే క్వాంటిటీ చేస్తాను, మాకు ఇదే సరిపోతుంది చట్నీ మా 4 members-కి. సో చట్నీ అయిపోయింది, పప్పు కూడా అయిపోవచ్చింది. ఇంకా మనం రైస్ అయితే పెట్టేస్తాం. చల్లగా చేతులు పెడతా. సో మా సుఫీకి లెగ్గానే రెడీ అవ్వగానే టీవీ ఉండాలి. సో దీని గురించి అయితే మీరు చెప్పండి, ఇది బ్యాడ్ హ్యాబిట్ అని. ఏంటి కాదా? కాదంట. సో దానికైతే జడ వేసేసా కదా, ఇంకా పిల్లలకి టిఫిన్ కోసం ఇప్పుడే నేను ఇంకా ఇప్పుడే ఇంకా దోశ వేస్తున్నాను. సో వాళ్ళకి ఇప్పుడు టిఫిన్కే కాకుండా నేను స్నాక్స్కి కూడా దోశ పెడతాను అనమాట. ఆరుకైతే దోశ అండ్ షుగర్ పెడతాను, వాడు చట్నీ స్పైసీ అని తినడు. సుఫీకి మాత్రం కంపల్సరీ చట్నీ ఉండాలి. సో సుఫీకి అయితే వేసేసా, ఇది ఆరుకి వేస్తున్నా. ఇంకా ఇది అయిపోయాక ఇంకా లంచ్ కూడా కలిపి పెట్టేసేద్దాం. దాన్ని ఎంత తినమని చెప్తున్నా అది ఇప్పుడు తినను అని అంటుంది. డైలీ తింటుంది, మరి ఈరోజు ఏంటో ఆకలేదు అని చెప్తుంది. సో ఫస్ట్ అయితే సుఫీ బాక్స్కి కలిపి పెట్టేస్తాను. అంటే ఆరుకి నెయ్యి వేస్తాను అనమాట, సుఫీకి నెయ్యి నచ్చదు. సో అందుకనేసి ముందు దీనికి కలిపి పెట్టేసి అప్పుడు ఆరుకి నెయ్యి వేసి కలిపి పెట్టేస్తాం. లంచ్ పెట్టేసా, స్నాక్స్ పెట్టేసా, ఇవి జస్ట్ అలా ఉంటాయి, తింటారు లంచ్ చేశాక అని చెప్పేసి. సో ఫినిష్ అయిపోయింది అనమాట. ఇంకా వీళ్ళ లంచ్ బాక్స్ కూడా ఇంకా మ్యాక్సిమం మొత్తం అయిపోయినట్టే. ఇంకా వాళ్ళని కొంచెం రెడీ చేస్తా, అంటే ఇందాక ఓన్లీ హెయిర్ ఒకటే వేసాను కదా, ఇంకా వాళ్ళని రెడీ చేస్తే ఇంకా అయిపోతుంది, ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. సో ఇవన్నమాట వాళ్ళ లంచ్ బాక్సెస్. ఇటు తిరుగు చల్లగా ఉంటుంది.
బాయ్ 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 ఆరు బాయ్ ఆరు బాయ్ థ్యాంక్ యూ బాయ్ బేబీ. సో ఇప్పుడైతే వెళ్ళిపోయారనమాట పిల్లలు, వాళ్ళకి 8:30కి స్కూల్. సో ఇంకా సాయి గారు అయితే వాళ్ళని వదిలిపెట్టడానికి వెళ్ళారు. ఒక్కసారి ఇల్లు చూపిస్తాం వాళ్ళ ఇళ్ళకి ఎలా ఉంటుందో. యాక్చువల్లీ రాత్రి డిన్నర్కి వెళ్ళాం కదా, ఇంకా నైట్ అసలు ఏం సర్దలే అనమాట. ఇల్లు వచ్చేసి ఇంకా అట్లనే పడుకున్నాను. సో అందుకే ఇల్లు అంతా. అండ్ మీకు ఈ బెడ్రూమ్ చూపిస్తాను. ఇదైతే ఘోరాతి ఘోరం చేసి పెడతారు మా పిల్లలు, చూసినారు కదా. సో ఇంక ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను అనమాట. నేను వీళ్ళు వెళ్ళాకనే నేను ఈ పనులన్నీ చేసుకుంటాను. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడే సాయి గారు కూడా వచ్చేసారనమాట. వాళ్ళని డ్రాప్ చేసేసి ఇంకా మేమిద్దరం అయితే ఇప్పుడు ఇంకా కాఫీ తాగాలి. యాక్చువల్ నేను మార్నింగ్ అంటే లెగగానే తాగాను అనమాట. నాకు కాఫీ తాగాలంటే నేను ప్రశాంతంగా ఉండాలి. సో ఇంకా మార్నింగ్ అంతా వర్కే ఉంటుంది కాబట్టి అందుకే కాఫీ తాగాను. ఇంకా వాళ్ళని వదిలిపెట్టొచ్చాక అప్పుడు ఇద్దరం ఫ్రీగా ఉంటాం కాబట్టి ఇంకా అప్పుడు కాఫీ పెట్టుకొని తాగుతాము. యాక్చువల్లీ నేనైతే కాఫీ చాలా స్ట్రాంగ్గా కలుపుకుంటా. నాకు లైట్గా ఉంటే అసలు తాగినట్టు కూడా అనిపించదు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాఫీ. అండ్ నాకు స్పూన్తో అనడం కంటే ఇలా అనడం చాలా నచ్చుద్ది. సో పైన ఎక్కువ అలా పురుగు పురుగు వస్తుంది కదా, అది చాలా బాగుంటుంది. సో ఈ గ్లాస్ కూడా నింపుతాం. ఈ చిన్న గ్లాస్ సాయిగారికి అది. ఇప్పుడు మనం కూడా తీసుకొని తాగిద్దాం. షియర్స్. సో నాకైతే ఎక్కువ ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ టీ కంటే కాఫీ అంటేనే ఎక్కువ ఇష్టం వచ్చింది. ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ టీ తాగాను అనమాట. ఇంకా ఈ కాఫీ ఇంకా తిన్నా కూడా ఏం తాగాను. ఈవినింగ్ మాత్రం టీ ఉండాల్సిందే. సో మనమైతే ఇంకా కాఫీ తాగేద్దాం. కాసేపు అలా టీవీలో న్యూస్ అవి ఇవి చూసుకుంటూ ఒక 15-20 మినిట్స్ అయితే మనం ఇలా రిలాక్స్ అయిపోదాము. ఓకే. నాకు ఈ టీవీలో చూసే వాటిలో మెయిన్ నేను ఎక్కువ చూసేదంటే ఫిల్మీ మోజీ. నాకు ఈ ఫిల్మీ మోజీ అంటే చాలా ఇష్టం. సో నాకు ఇందులో మధు అంటే చాలా ఇష్టం. సో నేనైతే ఫస్ట్ నుంచి దగ్గర దగ్గర ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ఇవి చూస్తూనే ఉంటాను. అండ్ నేను వెయిట్ చేస్తూ ఉంటా కొత్త ఎపిసోడ్స్ ఎప్పుడొస్తాయా అని చెప్పి. సో ఇది నైట్ వచ్చింది, నైట్ మిస్ అయిపోయాను నేను. అందుకే ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ పెట్టుకొని చూస్తున్నాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడండి. మీకు మంచి స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం చూస్తే కాసేపు ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పుడే మాకు కొన్ని గ్రోసరీస్ వచ్చాయన్నమాట. సో మిల్క్, క్యారెట్స్, వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. నేను సీరియల్ ఏం చూడను కానీ ఒక సీరియల్ అయితే చూస్తా, కార్తీక దీపం సీరియల్ మాత్రం. అంటే నేను ఒక 5 months బ్యాక్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని అనమాట. సో మా మమ్మీ చూస్తూ చూస్తూ నాకు కూడా అలా అలవాటు అయిపోయింది. సో అదొక్క సీరియల్ అయితే చూస్తాం. ఇంకా దానికి స్పెషల్గా టైం ఎందుకు ఇద్దామని చెప్పేసి ఇంకా టిఫిన్ చేస్తూ ఆ సీరియల్ కూడా చూసేస్తాను అనమాట. 2 పనులు ఒకటేసారి అయిపోతాయని చెప్పి. సాయి గారు అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి. సో రెడీ అయిపోయాడు, తినేసాడు. సో మా సాయి గారు అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. బాయ్ డి. బాయ్ బాయ్. ఇప్పుడే గ్రాసరీస్లో వెజిటబుల్స్ కూడా వచ్చాయి. సో అవి సర్దుదాం అనేసి కొంచెం ఇదంతా డర్టీగా ఉంది ఫ్రిడ్జ్ది. సో ఇది క్లీన్ చేసి అప్పుడు అవి సర్దేసి ఇంకా అప్పుడు మనం కిచెన్ రూమ్లో ఉన్న వర్క్ అయితే వెళ్ళిపోదాము.
సో నేనైతే ఇంకా తినేటప్పుడు సీరియల్ చూస్తా కదా, ఇంకా సీరియల్ అయిపోయాక ఇంకా సాంగ్స్ అనమాట. దగ్గర దగ్గర 132 వరకు ఇంకా సాంగ్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో నాకు చాలా, నేను ఒక పెద్ద మ్యూజిక్ లవర్ అనమాట. సో ఖచ్చితంగా నాకైతే సాంగ్స్ కంపల్సరీ ఉండాల్సిందే. మెయిన్ వర్క్ చేసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా ఉండాలి సాంగ్స్. సో ఇప్పుడు మనం ఇందులో టమాటా ఇంకా బీన్స్ ఉన్నాయి ఇందులో. సో టమాటాలు కవర్లో కాకుండా ఇట్లా నేనైతే విడిగా వేస్తాను. సో టమాటాలు కవర్లో వేస్తే కొంచెం వాటికి స్వెట్లా పట్టేస్తుంది అనమాట. సో అందుకే నార్మల్గా వేసేస్తా టమాటా. వర్క్ అయితే వచ్చేద్దాము. సో కిచెన్ చూసారు కదా, ఇంత మెస్సీ మెస్సీ ఉంది. సో ఇప్పుడు ఇంక ఇవంతా క్లీన్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ అందరూ యాప్రాన్ వంట చేసేటప్పుడు వేసుకుంటారు, నేను డిషెస్ వాష్ చేసేటప్పుడు వేసుకుంటాను. ఎందుకంటే డ్రెస్ అంతా తడిచిపోతుంది అనమాట, ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను యాప్రాన్ వేసుకున్నా కానీ నా డ్రెస్ తడిచిపోతుంది. ఎందుకు తడిచిపోతుందో అర్థం కాదు. అప్పటికి సాయి వాళ్ళు అంటారు, నువ్వు అంట్లు తోముతున్నావా లేకపోతే స్నానం చేసుకుంటున్నావా అని చెప్పి. ఏమో తెలీదు, ఈ డ్రెస్ ఇంక ఇక్కడి నుంచి ఇదంతా తడిచిపోతుంది. ఎందుకు తడిచిపోతుందో నాకు కూడా అర్థం కాదు. సో ఇంకా మనం అయితే ఈ డిషెస్ అయితే వాష్ చేసేద్దాం. నేను డిషెస్ వాష్ చేసి ఇందులో వేసుకుంటాను అనమాట. అన్నీ ఇట్లా బోర్లో పెడితే అప్పుడు అందులో వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, మనకి అంట్లు కూడా బాగానే డ్రై అయిపోతాయి. సో ఇంకా మనమైతే అంట్లు తోమడం స్టార్ట్ చేయాలి. నేను అంట్లు తోమడానికి సోప్ వాడను, డిటర్జెంట్ వాడను, ఇది వాడతాను అనమాట, లిక్విడ్ వాడతా. ఎందుకంటే నాకు ఆ సోప్ వల్ల చేతులకి కెమికల్స్ ఎక్కువ అంటేసి చాలా మంటలు వస్తాయి అనమాట నాకు. అందుకే బట్టలు ఉతికినా కానీ, బట్టలు సబ్బు పెట్టినా కానీ చేతులు బాగా మంటలు వస్తాయి. అందుకే నేనైతే డిష్ వాషరే యూస్ చేస్తాను. సో ఇదన్నమాట నా డిష్ వాషర్. ఇందులో కొంచెం లిక్విడ్ వేసి కొంచెం వాటర్ వేసి, యాక్చువల్ అయితే దీన్ని ఎలా యూస్ చేయాలంటే ఇలా పెట్టుకొని ఈ స్క్రబ్ ఉంటుంది కదా, స్క్రబ్ని ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ అంతా సోప్ వచ్చేస్తుంది అనమాట. కాకపోతే నేను అలా యూస్ చేయను, జస్ట్ ఇలా తీసుకోవడం, అలా కడిగేయడం, ఇట్లానే యూస్ చేసేస్తా. ఫస్ట్ అయితే వీటిని ఎప్పటికప్పుడు నేనైతే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. యాక్చువల్లీ నేను నైట్ అంట్లు నైటే తోమ పెట్టేస్తాను అనమాట, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్కి చాలా ఎక్కువ అవుతాయని చెప్పేసి. సో దీనివల్ల ఏంటంటే కొంతమంది అంటారు అంట్లు సరిగ్గా జిడ్డు పోవు అని చెప్పేసి. అలా ఏమీ ఉండదు, ఆ మంచిగానే జిడ్డు కూడా పోతుంది అనమాట వీటికి. అండ్ బాగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. మనం కొంచెం కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే మనకంతా ఇట్లా ఫామ్ వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ డిష్ వాషర్ కొనుక్కుందామని అనుకున్నాము, బట్ ఇక్కడెక్కడ ఇంకా పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పేసి అందుకే తీసుకోలేదు. లేకపోయింటే డిష్ వాషర్ వచ్చుంటే నాకు కొంచెం ఇదంతా ఉండేది కాదేమో. అంటే ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఎప్పుడైనా కొంచెం అంటే కొంచెం ఎక్కువైనా బెండ్ అవుతాం కదా, ఎక్కువ డిషెస్ ఉన్నప్పుడు అప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. అంటే బ్యాక్ పెయిన్ అది వస్తూ ఉంటుంది. ఇంకా కాకపోతే మన పని మనమే కదా చేసుకోవాల్సింది. మొత్తం కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది, ఆప్రాన్ కూడా తీసేసాను. ఈరోజు కొంచెమే తడిచింది ఎంతో మరి.
సో ఇంకా ఇప్పుడు మనం ఇంకా హాల్ బెడ్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా ఇల్లు స్వీప్ చేసేసి తుడిచేద్దాము. సో ఇంకా సో ఇప్పుడైతే ఇంకా మన కిచెన్ వర్క్ అయితే అయిపోయిందండి, చూసారు కదా, మొత్తం నీట్ అండ్ క్లీన్ అయిపోయింది. సో మళ్ళీ తర్వాత వద్దాం కిచెన్ రూమ్కి వంట చేయడానికి. సో చూసారు కదా ఇంత మెస్సీ మెస్సీ ఉందో హాల్. సో ఇప్పుడు ఈ హాల్ అంతా దివాన్ బెడ్షీట్ దులిపేసి మొత్తం ఆ సోఫాస్లో ఉన్నవన్నీ తీసేసి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేద్దాం. సో ఇది మనకి ఇప్పుడు అవసరం కాబట్టి ఇక్కడే పెట్టేసుకున్నాము. నిన్న వేసుకున్న వాషింగ్ మిషన్లో ఇంకా ఇవి కూడా వేయాలి, మర్చిపోయా. బొమ్మలు ఎక్కడ చూసిన బొమ్మలే, బెడ్రూమ్లో, కిచెన్లో, హాల్లో. నాకు డైలీ ఇవి సర్దడానికే నా సగం జీవితం అయిపోతుంది అనుకోండి. నిజంగా నేను లోపల పెడతానా ఇప్పుడు ఈ టైంలో, మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే మళ్ళీ మొత్తం తీసి ఇక్కడ వేసేస్తారు. అండ్ ఇది సాయి గారి ఆఫీస్ అన్నమాట, వాళ్ళ హాస్పిటల్వి. కాకపోతే ఎక్కువ వీళ్ళ దగ్గరే ఉంటాయి, మొత్తం డ్రాయింగ్ అంతా ఇవే యూస్ చేస్తూ ఉంటారు. సో మనం దీంతో ఇది ఒకసారి మొత్తం ఇది చేద్దాం. సో మనమైతే ఇంకా హాల్ అయితే అవన్నీ సర్దేశాను. ఇప్పుడైతే ఇంకా ఈ చిన్న బెడ్రూమ్లో అనమాట, ఈ చిన్న బెడ్రూమ్లోనే ఉంటుంది మెయిన్ రచ్చ అంతా. సో ఈ బట్టలన్నీ వీళ్ళు ఒక్కటి తీయరండి. ఒకవేళ మనం ఏదైనా డ్రెస్ ఇచ్చినా అది వాళ్ళకి నచ్చదు. సో దానివల్ల ఊరిక డ్రెస్సులు తీయాలి పెట్టాలి ఇదే అయిపోతుంది అనమాట. బ్యాట్మ్యాన్ డ్రెస్ మా వాడికి ఇంత పిచ్చి అంటే అవెంజర్స్ అంటే, అందులో ఉన్న ఈ స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, హల్క్, ఇవి వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరి నేమ్స్ కూడా చెప్తాడు వాడు. ఇంకా వాళ్ళని చూపిస్తే బాగా ఐడెంటిఫై కూడా చేస్తాడు అనమాట. సో ఇవన్నీ వాళ్ళు డ్రాయింగ్ అవి వేసుకునే బుక్స్, స్కెచెస్, ఇదంతా వాళ్ళదే అనమాట. క్రయాన్స్ ఎన్ని కొన్నా 2 డేస్కి ఒకసారి మళ్ళీ తెచ్చుకుంటూనే ఉంటారు, అసలు వినరు చెప్పినా కానీ. సో ఈ బెడ్రూమ్ వాళ్ళదే అనమాట, వాళ్ళు డ్రాయింగ్కి దానికంతా ఇదే బెడ్రూమ్ యూస్ చేస్తారు. ఇప్పుడు చూసారు కదా బెడ్రూమ్, అండ్ మళ్ళీ నేను మీకు ఈవినింగ్ చూపిస్తాను నైట్ పడుకునే ముందు మళ్ళీ బెడ్రూమ్ అంతా ఎలా అవుతుందో. సో డైలీ ఇదే అనమాట. ఇంకా ఈరోజు చాలా తక్కువ ఉంది, నైట్ మేము లేము కాబట్టి. నైట్ ఉంటే ఈ పాటికి ఇంకా ఈ బెడ్రూమ్ అంతా రచ్చ ఉండేది. అండ్ మనం ఈ మెయిన్ బెడ్రూమ్కి వస్తే ఇది అవసరమే లేదనమాట, ఇది ఆల్రెడీ ఎప్పుడు ఈ బెడ్రూమ్ చాలా నీట్గానే ఉంటుంది. ఆ బెడ్రూమ్ అంటే నేను ఎక్కువ యూస్ చేయను కాబట్టి, ఓన్లీ పిల్లల డ్రాయింగ్ వాటికే కాబట్టి, అందుకే ఇంకా అది అలా మెస్సీగానే ఉంటుంది. ఈ రూమ్లోకి మాత్రం అస్సలు రానివ్వను. బట్ మొన్న వచ్చి బెడ్షీట్కి అంతా మళ్ళీ స్కెచ్ మార్కలు చేశారు. నేను అందుకే ఈ బెడ్రూమ్లోకి అస్సలు రానివ్వను వాళ్ళని. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇంకా ఇల్లు స్వీప్ చేసేద్దాము. ఇంకో స్వీప్ చేసేసి తుడిచేస్తే, మాప్ చేసేస్తే అయిపోతుంది. స్వీప్ చేసేటప్పుడు కానీ, మాప్ చేసేటప్పుడు కానీ, ఏదైనా బెండ్ అయ్యే పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ బెల్ట్ యూస్ చేస్తాను. ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ స్పైన్ సర్జరీ జరిగిందనమాట, స్పైన్ డిస్క్లో బల్జ్ రావడం వల్ల. సో దానివల్ల ఏంటంటే నేను ఎక్కువ బెండ్ అయినా లేకపోతే కింద కూర్చున్నా నాకు బ్యాక్ పెయిన్ అనేది హెవీగా వస్తుంది. సో అందుకోసం నాకైతే బెల్ట్ సజెస్ట్ చేశారు డాక్టర్స్. నేను ఖచ్చితంగా డైలీ దీన్ని పెట్టుకొని స్వీప్ చేస్తాను. ఇంకా ఇంకొకటి, అదే కాకుండా ఇది పెట్టుకోవడం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ కూడా చాలా తగ్గుద్ది అండ్ పెరగదంటారు. ఇదైతే నిజమే అనుకుంటాను నేను. నేనైతే దానికోసమే పెట్టుకుంటాను. సో ఇది పెట్టుకొని ఇంకా నా వర్క్ నేను స్టార్ట్ చేసేస్తాను. ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట.
అండ్ ఇక్కడ ఇలా స్టిక్గా రావడం వల్ల మనకి బ్యాక్ అనేది బాగా సపోర్ట్గా ఉంటుంది. సో అది పెట్టుకున్నాక దీన్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసి పెట్టేసుకుంటే ఇంకా మనం బెండ్ అవిగా మనకు అంత ప్రెషర్ పడదనమాట మన బ్యాక్ పైన. యాక్చువల్లీ బెల్ట్ ఉంది, లోపల ఉంది, మీకు చూపిద్దామనేసి పైకి పెట్టుకున్నాను. మామూలుగా అయితే లోపలికే పెట్టేసుకుంటాను. ప్రెజెంట్ అయితే ఉంది బెల్ట్. సో ఏంటంటే కొంచెం బ్యాక్కి సపోర్ట్ ఇస్తుంది అనమాట. మెయిన్ మనం ఇలా బైక్ మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ అప్పుడు కూడా పెట్టుకుంటే చాలా బెస్ట్ అనమాట ఈ బెల్ట్. అంటే నాకనే కాదు, ఎవరైనా ఈ బెల్ట్ యూస్ చేస్తే చాలా మంచిది. నేను యూస్ చేసే మాప్ వచ్చేసి ఇదన్నమాట. నేను నార్మల్ మాప్స్ అయితే యూస్ చేయను. సో ఇదేంటంటే మన హ్యాండ్స్కి తడి అవ్వకుండా దాని పని అదే చేసుకుంటుంది. అంటే మనం ఏం లేదు, జస్ట్ ఇక్కడ లాక్ ఉంటుంది అనమాట. సో ఈ లాక్ తీసి ఫస్ట్ ఇక్కడ వాటర్ ఉంటాయి, ఈ వాటర్లో మొత్తం మంచిగా ఇలా ఇలా డిప్ చేయాలి. తర్వాత దీన్ని ఇక్కడ పెట్టి దీన్ని ఇలా రైన్స్ చేయాలన్నమాట. అలా అనేసి మనం ఈ లాక్ అనేది వేసేసి మనం తుడిచేసుకుంటే వచ్చేస్తుంది మనకి. సో చూసారు కదా, ఇల్లు అయితే మొత్తం టోటల్ క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడే ఇంకా ఇల్లంతా మొత్తం ఆఫ్ చేసేసాను, అయిపోయింది. ఇంకా మనకి ఇంకా 2 పనులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి బట్టలు ఆరేయాలి, అయిపోయింది వాషింగ్ మిషన్లో బట్టలు, అండ్ వంట. సో నేను ఎంత చేసినా ఏం కర్రీ చేయాలి ఇదే ఆలోచిస్తున్నాను. మెయిన్ కర్రీస్ చేయడంలో ప్రాబ్లం ఉండదు, కానీ ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తాం కదా, అదే చాలా పెద్ద ప్రాబ్లం. ఆయాసం కూడా వస్తుంది. సో డైలీ ఇది కొంచెం పెద్ద ఉంటుంది హౌస్ కూడా. యాక్చువల్లీ మాకు ఇంత పెద్ద ఇల్లు అవసరం లేదు, బట్ కొంచెం రెంట్ తక్కువ ఉందనేసి తీసుకున్నాం అనమాట. కానీ ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది. సో యాక్చువల్లీ నాకు కంఫర్ట్గా ఉండే క్లోత్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను ఈ లూజ్ టీ షర్ట్ షార్ట్ వేసుకున్నాను. ఎవరు నా డ్రెస్ గురించి ఏమీ అనుకోకండి. సో నేనేంటంటే అసలు నేను ఎలా ఉంటాను అదంతా నేను మీకు చూపిద్దామనే చేశాను ఈ వీడియో. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. 12:30, ఓ మై గాడ్. సో 1:30 లోపల నేను వంట చేసేయాలి, రైస్ పెట్టేయాలి. సో ఇంకా బట్టలు కూడా ఆరేసి ఇంకా వంట చేసేద్దాం మనం. సో మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇంకా బయటికి వెళ్ళేసి బట్టలు ఆరేద్దాము. వాషింగ్ మిషన్లో అయితే అయిపోయినాయి బట్టలు, అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఆరేద్దాం. సో ఈరోజు మా సాయి గారు చాలా ఎర్లీగా వచ్చారు, 1 కల్లా. నేను ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదు, అప్పుడే వచ్చేసారు. హే గాయ్స్, సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను. యాక్చువల్లీ తినేసాను కూడా. ఏమైందంటే పవర్ పోయిందనమాట, చాలా చీకటి ఉండే, ఇంకా అందుకే నేను వీడియో తీయలేకపోయాను. అండ్ సాయి గారు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఏదో మీటింగ్ ఉందని కాల్ వచ్చింది. సో తను కూడా తినేసి వెళ్ళిపోయారు. అండ్ నేను కూడా ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను వీక్లో 2 days ఆర్ 3 days వెళ్తాను మమ్మీ వాళ్ళ ఇంటికి. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే సూఫీ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది అనమాట ఇంటి దగ్గర. సో ఇంకా దానికోసం అనేసి మండే అండ్ థర్స్డే కంపల్సరీ వెళ్తాను నేను. సో ఈరోజు కూడా తనకి డ్యాన్స్ క్లాస్ ఉంది, ఇంకా అందుకే వెళ్దామని అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ నేను మీకు ఒకటి చూపిద్దామని అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు మా చిట్టిగాని చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై చిట్టి రోబో అనమాట. సో ఇది సో ఓకే, ఇది క్లీనింగ్ రోబో అనమాట. నేనైతే దీనికి చిట్టి అని పేరు పెట్టాను.
సో ఇది నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. నేను డైలీ మార్నింగ్ నేను క్లీన్ చేస్తే హౌస్, ఈవినింగ్ వచ్చేసి ఇది క్లీన్ చేస్తదనమాట. అండ్ క్లీనింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. సో అదే చెప్పా కదా నాకు స్పైన్ సర్జరీ అయిందని చెప్పేసి. సో అందుకనేసి సాయి గారు తీసుకున్నారనమాట. నాకు ఎక్కువ పని ఉండొద్దని. స్టార్టింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అదే పెట్టేదాన్ని. ఇంకా మనకి ఏంటంటే మనం చేసుకునే దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి అందుకే మార్నింగ్ అయితే నేనే క్లీన్ చేస్తాను. అండ్ ఈవినింగ్ మాత్రం మా చిట్టిగాడు క్లీన్ చేస్తాడనమాట. సో క్లీనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మేము ఆన్లైన్లో తీసుకున్నాము. చూసారు కదా చిట్టి. సో ఇదేంటంటే నార్మల్గా క్లీన్ చేస్తుంది. అండ్ ఇందులో కొంచెం మనం వాటర్ పోస్తే అది మాప్ లాగా కూడా యూస్ చేస్తుంది అనమాట. సో తడి కూడా చేసేస్తుంది హౌస్ అంతా. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. హే గాయ్స్, సో ఈరోజు అయితే చెప్పా కదా నేను ఇందాక ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి. సో ఇప్పుడే వచ్చాను. ఇంక వచ్చేటప్పుడు మా ఆరుగాన్ని కూడా తీసుకొని వచ్చాను. సో వాడు చూసారు కదా రాగానే స్టార్ట్ చేస్తాడు ఏడుపు. ఇంక ఇప్పటి నుంచి ఇంకా నాకు నైట్ వరకు ఇదే హెడేక్ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? తీసుకొచ్చా కదా ఇంకాసేపు అయ్యాక సుఫీకి 3:50కి అనమాట. ఇప్పుడు 3:30 అయింది టైము. ఇంకాసేపు అయ్యాక సుఫీని కూడా స్కూల్ నుంచి తీసుకొని రావాలి. తనకి ఈరోజు డ్యాన్స్ క్లాస్ కూడా ఉంది. వింటున్నారు కదా వాడి గోల. నేను ఇక్కడికి రాగానే మా సమీ పాప కూడా వచ్చిందనమాట. హాయ్ శామ్, హాయ్ పిన్ని, హాయ్ మామ్. సో అనుకోకుండా ఈరోజు నా వ్లాగ్లో సమీ కూడా వచ్చేసి. సో గాయ్స్, నేనైతే ఇప్పుడు మా సుఫీని పిక్ చేసుకోవడానికి వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాను. సో ఇంకా దాన్ని తీసుకొని వచ్చాక కాసేపు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి తర్వాత దాన్ని డాన్స్ క్లాస్కి అయితే పంపిస్తాను. సో ఇప్పుడే సుఫీని అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాను నేను. హౌ ఈజ్ యువర్ డే? నైస్ డే. సో అంతే అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా కాసేపు ఇలా బయట కూర్చొని అలా కొంచెం మమ్మీ వాళ్ళతో మాట్లాడుతూ సో అలా గడిచిపోతుంది అనమాట. డైలీ అయితే ఏం రాను నేను ఇక్కడికి. ఓన్లీ చెప్పా కదా సుఫీ డాన్స్ క్లాసెస్ ఉన్నప్పుడే వస్తాను. సో ఇప్పుడే కాకపోతే నేను వస్తే మాత్రం టీ అయితే నేనే పెడతాను. మా మమ్మీకి నేను పెట్టే టీనే నచ్చుద్ది. సో ఇప్పుడే టీ పెట్టాను. అంతలోపు సుఫీని అయితే రెడీ చేసేస్తాను. సుఫీదా కానీ అస్సలు కదలదు సుఫీ తొందరగా చాలా. సో ఈ సుఫీ తొందర రానే రాదు. రా మా దాని యాక్షన్లు చూపిస్తా. దానికి డ్యాన్స్ క్లాస్ అనగానే ఎలా యాక్టింగ్ చేస్తుందో. పాత సినిమాలు పెట్టుకొని చూస్తూ ఉంటాడు. అందుకే నాకు ఓల్డ్ సాంగ్స్ కూడా కొంచెం ఎక్కువ తెలుసు. సుఫీరా రావే అమ్మా. ఏమి ఓవర్ యాక్షన్ బేబీ. ఆమె కాళ్ళు నొప్పి వస్తుందంట. చూసారుగా ఆమె ఓవర్ యాక్షన్. సో ఇప్పుడే మేమైతే ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి సండే ఊరికి వెళ్తున్నాం గాయ్స్. సాయి గారు కూడా వచ్చారనమాట ఆఫీస్ నుంచి. సో ఇంటింటికి వెళ్ళాక మనకి ఇంకా వంట పని ఆ పని ఈ పని అన్నీ ఉంటాయి. ఫుల్ హ్యాపీ. సో ఇప్పుడైతే ఇంకా ఇంటికి వచ్చేసాం కదా. ఇంకా నేనైతే వంట చేయాలి. సో ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టాలి. కర్రీ ఏం చేయాలా అని సాయి గారు అడిగారు. నేనైతే రైస్ కుక్కర్లోనే కడిగిస్తాను. రైస్ కుక్కరే యూజ్ చేస్తాను నేను రైస్కి. సో గాయ్స్, ఇప్పుడైతే మా సుఫీ హోంవర్క్స్ రాస్తుంది అనమాట. టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో ఈ టైంలో రాస్తుంది. అంటే మేము మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసరికి 7:30 అయిపోయింది కదా. అందుకే మా ఆరుగడనేమో రాయమంటే రాయకుండా ఇప్పుడే మ్యాగీ చేపించుకొని తింటున్నాడు. సుఫీ హాయ్ చెప్పు. హాయ్ హాయ్, గుడ్ నైట్. యాక్చువల్ డైలీ నేనే చెప్తా. ఇప్పుడు నేను వంట చేస్తున్నా అని చెప్పేసి సాయి గారు చెప్పిస్తున్నారు హోంవర్క్.
సో చూశారు కదా మా చిట్టిగాడిని అయితే పెట్టాము ఇప్పుడు. సో ఇంకా వాడి పని వాడే చేసేసుకుంటాడు. నాకు చాలా పని తగ్గిస్తాడనమాట. సో మార్నింగ్ డ్యూటీ నాది అండ్ నైట్ డ్యూటీ వీడిది. సో గాయస్ నేనైతే ఇంకా వచ్చేసి వంట అయితే నేను పప్పుచారు ఇంకా క్యారెట్ ఫ్రై చేశాను. సో సూఫీ అయితే ఇప్పుడు తింటుంది, ఇంకా మేము కూడా తినాలి. సో ఇంక ఇదే అనమాట ఈ వీడియో. ఇంకా నేను ఇప్పుడు వంట చేసిన ఇంకా డిషెస్ కూడా వాష్ చేసేస్తాను ఇంకా మార్నింగ్ ఉంచుకోకుండా. సో ఇదన్నమాట. అండ్ మీకు నేను మార్గాడు వస్తే ఆ రూమ్ ఎలా చేస్తాడో చూపిస్తానని చెప్పాను కదా. సో అదైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసారు కదా బెడ్రూమ్. వాడు వస్తే చాలు ఇంకా డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటాడు. ఏం డ్రాయింగ్ వేస్తున్నారు? ఏంటిది? అవునా? సో చూసారు కదా మార్నింగ్ బెడ్రూమ్ ఎలా ఉందో, ఇప్పుడు బెడ్రూమ్ ఎలా ఉందో. సో మా వాడు అంతే అనమాట. ఇంకా నేను కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తున్నాను. సో ఇదన్నమాట నా డైలీ రొటీన్. సో ఇంకా డైలీ నాకు ఇంకా ఇదే వర్క్ ఉంటూనే ఉంటుంది. అండ్ సండేస్ వస్తే ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎందుకంటే పిల్లలు హస్బెండ్ అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి. సో చెప్పు నాకేం పని. సో ఇదన్నమాట. ఇంకా మేము కూడా ఇప్పుడు ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా మిగిలిన వర్క్ చూసేసుకొని ఇంకా పడుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.